యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు ప్రజలు ఐకమత్యంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30, 31 తేదీలో భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం పోచంపల్లి మండలం దోతిగూడెంలో జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశంలో నరసింహ మాట్లాడారు. జిల్లా ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి పురోగతి సాధించలేదని విమర్శించారు. వ్యవసాయమే జిల్లాకు ప్రధాన జీవనాధారమని, లక్షలాది మంది చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి సమస్యల మీద ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. ఈ నెల 29, 30 2 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ పూర్తి చేయాలని భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ధర్నా చౌక్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 31 తారీఖు నాడు వేలాది మందితో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేసే పరిస్థితులు లేదు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో కొన్ని ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాలో ప్రారంభించిండు. ఇందులో ప్రధానమైనది బసవాపురం రిజర్వాయర్కి సంబంధించి, అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టు కూడా ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న శివన్నగూడెం సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో గంధమల్ల ప్రాజెక్టు, ఈ 3 ప్రధాన ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాకు రైతాంగానికి సాగునీరుకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా చిన్ననీటి కాలువలు, పోచంపల్లిలో ప్రధానమైన కాలువ పిలాయిపల్లి కాలువ, ఈ కాలువ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇంకా నష్టపరిహారం రైతులకు రావాల్సి ఉంది, వెడల్పు చేయవలసి ఉంది, నీళ్లు అందించవలసి ఉన్నది. ఈ నీళ్లు సరిగ్గా అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం దోతిగూడెం కానీ, జుబ్లక్పల్లి కానీ, అంతమ్మగూడెం కానీ మొత్తం ఈ ప్రాంతంలో సుక్క నీరు లేని పరిస్థితి ఉంది. అందుకని మూసీ జలాలు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. పోచంపల్లి మూసీ విష కాలుష్యం నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే షామీర్పేట చెరువులోకి నీళ్లు తెచ్చి అక్కడికి వెళ్ళి ఏదులాబాదు ద్వారా, ఏదులాబాదు నుంచి మూసీకి ప్రత్యామ్నాయం గోదావరి జలాలు అందించవచ్చు అనే ఒక ప్రతిపాదన కూడా గతంలో ఉన్నది. అందుకని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మూసీ జలాలకు బదులుగా గోదావరి నది జలాలు ప్రత్యామ్నాయంగా అందించాలని ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలి, కాలువలకు నిధులు విడుదల చేయాలి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ డిమాండ్ల సాధన కోసం భువనగిరిలో 29 నాడు ప్రారంభమవుతున్న పాదయాత్రలో ప్రజలంతా 29, 30, 31 3 రోజులు హైదరాబాద్ దాకా నడకలో పాల్గొనాలని, 31 నాడు మహాధర్నలో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రారంభానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు, మాజీ శాసన మండలి సభ్యులు చెర్పల్లి సీతారాములు గారు, 31 నాడు ముగింపు సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటా ఉన్నారు. అందుకని ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తూ ఉన్నాం.